కర్మలు చేస్తే కేవలం కర్మలు చేయడం వల్లనే మనకి మోక్షం లభించదని చెప్తున్నారు కదా. మరి అలా అయితే జనకాదులు కర్మ చేత మోక్షం పొందారు కదా అని అంటున్నారట. అయితే జనకాదులు కర్మ చేశారు, కానీ అవన్నీ ఈశ్వరికి అర్పించారు కదా. ఈశ్వరార్పణం అనుకుంటూ వాళ్ళు చేశారు కాబట్టి ఆ కర్మ వాళ్ళకి చెందదన్నమాట. అందుకని వాళ్ళు కర్మ చేసి కూడా మోక్షాన్ని పొందారు. అలా శారీరక కర్మలు అర్పిస్తూ ఉంటే శరీరం చేయడం వలన వచ్చే కర్మల ఫలితాలని, ఒకవేళ ఆ కర్మ కూడా భగవంతుడి వల్లనే చేశాను, వచ్చిన ఫలితం కూడా భగవంతునికి అర్పిస్తున్నానని కానీ మనం అనుకుంటే దానివల్ల మనకి మళ్ళీ దోషం పోతుంది. మనం చెప్పాం కదా, శరీరము లేకపోతే బాహ్యపరమైన రెండు కూడా మళ్ళీ దోషాలు ఏముంటాయి, వాటిని మనం మళ్ళీ దోషమని అంటాం అనమాట. మానసిక కర్మ ఉపాసనలు ఈశ్వరార్పణగా చేస్తే విక్షేప దోషం పోతుంది. అంటే శరీరము మానసికానికి ఉన్న అశుద్ధం పోవాలి. ముందు మనం శరీరాన్ని కానీ మనసుని కానీ చాలా శుద్ధి చేసుకుని ఉండాలి. అలాగే విక్షేప దోషాలైనవి ఏంటి, మనల్ని పీడించే అంతర్గత బాహ్య అవాంతరాలు, ఎలా అయితే ఆందోళన భయాలు ఇలాంటివి ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా మనం త్యజించాలన్నమాట.